ఏ ఆధారము లేక విద్యా వ్యవస్థకు దూరం అయ్యారు అక్కడ చిన్నారులు. బడికి వెళ్లాల్సిన వారంతా బయటే ఆగిపోయారు. బలపం పట్టి ఆలు దిద్దాల్సిన చిన్నారి చిట్టి చేతులు పలకను పట్టుకోనికి మాత్రమే పరిమితమయ్యాయి. కన్నవారికి ఓటర్ కార్డులు ఇప్పించిన అక్కడి నేతలే వారి చిన్నారులకు ఆధార్ కార్డులు ఇప్పించలేక విఫలయత్నం చెందినటువంటి పరిస్థితి. తెలంగాణలోని కరీంనగర్లోని నడిబొడ్డున ఉన్నటువంటి ఆరేపల్లిలో సంచార జీవనం గడుపుతున్నటువంటి వారి ఆవేదన మనోవేదన అంతా ఇంత కాదు. ఉన్ననాడు పని చేసుకుంటూ లేనినాడు పస్తులుంటూ కాలం వెలిసిన వారి కుటుంబంలో విషాద గాథలెన్నో మరెన్నో. తమ కష్టం తమ పిల్లలు పడకూడదంటూ విశ్వ ప్రయత్నాలు చేసిన వారందరికీ ఏ ఆధారం దొరకట్లేదు, ఏ ఆధార్ సైతం దొరకట్లేదు. ఓట్ల సమయంలో వచ్చినటువంటి నేతలంతా వారి ఓట్లను దన్నుకొని అందరం ఎక్కుతున్నటువంటి నేతలు వారి చిన్నారుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రధాన ఆరోపణ వారు చేసినటువంటి పరిస్థితి. ఆరేపల్లిలోని 10ల సంఖ్యలో అక్కడ సంచార జీవనం గడుపుతున్నటువంటి కుటుంబాలు 10ల సంఖ్యలో ఉన్నాయి. గుడిసెలు వేసుకుంటూ ఉన్ననాడు పని చేసుకుంటూ లేనినాడు పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడ ప్రజలు. ఈ క్రమంలో వారు కన్నటువంటి చిన్నారులు సైతం బడికి వెళ్ళలేక బయట ఉంటూ కాలం వెల్లదీసినటువంటి ఆ పరిణామక్రమంలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో కలత చెందుతున్నారు ఆ తల్లిదండ్రులు. తమ కష్టం తమ పిల్లలు పడకూడదంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల కాళ్ళ వెళ్ళబడుతున్నారు, నేతల కాళ్ళు మొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కనికరం మాత్రం ఎవరు చూపడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది అక్కడి ప్రజల్లో. కరీంనగర్లోని ఆరేపల్లిలో నివాసం ఉంటున్నటువంటి వారంతా వారి ఆక్రందనలు వారి ఆవేదనలు మీడియాతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకొనికి వస్తున్నటువంటి నేతలు తిరిగి 5 సంవత్సరాల దాకా మళ్ళీ కనిపించడం లేదు, పత్తా లేకుండా పోతున్నారనే వాదన వినిపించగా అధికారులు వస్తున్నారు పోతున్నారు, వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యను అందించడంలో ఏమాత్రం చొరవ చూపడం లేదనేటటువంటి వాదన బలంగా వినిపిస్తున్నారు వారంతా. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే అక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ తీరు అయితే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. ప్రభుత్వం ఊదరదంపు విన్యాసాలకు పోతుందే తప్ప ఆచరణ అసాధ్యమవుతుంది అనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది వారిలో. ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రాథమిక హక్కుగా విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని ప్రభుత్వం చెప్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నటువంటి నేపథ్యంలో బడికి వెళ్లాల్సినటువంటి ఆ చిన్నారులు కాస్త బయట ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో వారంతా దుర్లభమైన దుస్థితిలో కనిపిస్తున్నారు. ఎవరికి తెలియని నిజాలు, మరెవరు చూడని విస్తుపోయే నిజాలు అక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఆరేపల్లిలో గత కొంతకాలంగా 10ల సంఖ్యలోని సంచార జీవనం కొనసాగిస్తున్నటువంటి వారంతా కూడా దుర్లభమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో వారి చిన్నారులు దాదాపు 50 నుంచి 60 మంది చిన్నారులు బలపం బట్టి రాయాల్సినటువంటి వారి వయసు అంతా అక్కడ పనికి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో విద్యా హక్కు చట్టం అక్కడ నీరు గారిపోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ అధికార యంత్రాంగం ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపుతుంది, అక్కడ నేతలంతా వారి పట్ల ఏ రకమైనటువంటి గౌరవంతో ఉన్నారు అనేది ఘటన మనకు చెప్పకుండా చెప్తుంది. ప్రపంచమే ఒకవైపు ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో టెక్నాలజీలో 2025 యుగంలో ఆధునిక యుగంలో ప్రపంచమంతా కొత్త పొంతలు తొక్కుతుండగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందులో కరీంనగర్లో ఉన్నటువంటి ఆరేపల్లిలో ఉన్నటువంటి సంచార జాతుల మనోవేదన ఆక్రందనలు అన్నీ ఇన్ని కావు. ఎంతకాలం ఈ ఆక్రందనలు, ఎంతకాలం ఈ ఆవేదనలు, మరెంతకాలం ఇలాంటి ఆవేదన భరితమైనటువంటి జీవన విధానం అనేది అక్కడ ఘటన మనకు ప్రశ్నిస్తోంది. చిన్నారులు విద్యా హక్కు చట్టానికి నోచుకోక విద్యకు దూరమై బలపం పట్టాల్సినటువంటి ఆ చిన్నారి చేతులు మట్టికి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వ తీరును అధికార యంత్రాంగ తీరును మాత్రం ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలోనూ 2025 విజన్ 2025లో ఉన్నప్పటికీ టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి ఈ భారతదేశంలో నేటికి విద్యా హక్కు చట్టం కొన్ని ప్రాంతాల్లో అమలు కావడం లేదంటే అతిశయోక్తి కాదేమో. మరి సాక్షాత్తు తెలంగాణలోని కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆరేపల్లిలో సంచార జీవనం కొనసాగిస్తూ కాలం వెలిసినటువంటి వారి కుటుంబాల ఆవేదనలు ఆక్రందనలు అన్నీ ఇన్ని కావు. తమ కష్టం తమ పిల్లలకు రాకూడదని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కుటుంబ పోషణ నిమిత్తం ఉన్న రోజు కూలి పని చేసుకుంటూ లేనినాడు పస్తులుంటూ కాలం వెలిస్తున్న వారి ఆవేదన అంతా ఇంత కాదు. బయటికి వెళ్లాల్సిన వారంతా తమ కళ్ళ ముందే తిరుగుతుంటే వారి గుంజలన్నీ అవిసలా రోజుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తమ తోటి బాలబాలికలు వారి కళ్ళ ముందే ఉదయకాలంలో బజబాట పడుతూ బడికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఆ 50-60 మంది చిన్నారులు వారందరి నుంచి చలించిపోయే పరిస్థితి. తమకు ఆధారం ఉంటే బర్త్ సర్టిఫికేట్లు కనుక
జారీ చేసినట్లయితే తామంతా కూడా బడిబాట పట్టేవాళ్ళం కదనేటటువంటి ఆ పసి హృదయాలు వ్యవస్థ తీరునైతే ప్రశ్నించే పరిస్థితి. కరీంనగర్లోని ఆరపల్లిలో నివాసం ఉంటున్నటువంటి ఆ సంచార జీవుల కష్టాలు తీరాలి. వారి చిన్నారులకు విద్యా హక్కు చట్టం పక్కా అమలు కావాలి. వారి జీవితంలో మార్పులు రావాలి. బంగారు భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం బంగారు బాటలు వేయాలి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కదలాలి. బడి బయట నిలిచిపోయినటువంటి ఆ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని మనము ఆశిద్దాం.